ఎగ్జాక్ట్లీ. సేమ్ థింగ్ నీకు నేను నా కొడుకు నా కూతురు నా కొడుకున్నానంటే నాకు చాలా సంతోషం ఉంటుంది. అఫ్కోర్స్ నేను అట్లా ఆలోచించాను అనుకోండి, నా కొడుకు అంటే హ్యాపీగానే ఫీల్ అవుతాను. ఏంట్రా ఇది అన్ను. అదే. సో దట్స్ వై మా నాన్న ఈ జన్మనిచ్చినందుకు మేము ఆయనకి ఎప్పుడు కూడా చేయలేకపోయాను. నేను వేసే అంటే మేమేం సర్వీస్ చేసాం, ప్రేమగా చూసుకున్నాం, ఆయనకి అన్ని చేశారు. అదే ఆ పార్ట్, ఆ ఒక్క పార్ట్ లో నేను మా నాన్నకి కరెక్ట్ గా చేయలేదేమో అని బాధ ఉంటుంది. అంటే అది చిన్న ఇంకా పూడ్చలేదు. అదే అవును. అంటే అది ఫాదర్ గా ఆయన వైపు నుంచి కూడా ఒక చిన్న కరెక్టే ఫెయిల్యూర్ ఏమో కదా. కాదు కదా. నో, ఐ కెనాట్ సే దట్. ఐ నెవర్ సే దట్ బికాస్ ఇట్ ఈస్ హిమ్. అది అతను అంతే. అది నువ్వు వెళ్ళాలి. నువ్వు ఎందుకు మాట్లాడవు? ఏం అడ్డం వచ్చింది? నాన్న అని హగ్ చేసుకుంటే ఈసుడు కొడితే ఓహో తిడతాడు నాన్న ముద్దు పెట్టి హే అంటే అసహించుకున్నాను. అలా అన్నాడు కదా. ఏ తండ్రి అంటాడు చెప్పు? షో మీ ద టఫెస్ట్ అత్యంత కఠినాత్మైన ఫాదర్ కూడా ఏమంటాడు? చచ్చినట్టు ఒప్పుకుంటాడు. పిల్లల దగ్గర కరిగిపోతారు. మనమే మారాలి. మనం అదే విధంగా నీ తల్లిదండ్రులు ఏనాడు కూడా విమర్శించదు. నెవర్ క్రిటిసైజ్ ఇన్స్పైట్ ఆఫ్ మీద మిస్టేక్. వాళ్ళు ఏదైనా దుర్మార్గం తప్పించిన వాళ్ళు విమర్శించదు. యూ షుడ్ యాక్సెప్ట్. బికాజ్ నువ్వు ఈ రోజు అనుభవిస్తున్న ప్రతి ఒక్క సంఘటనకి, విషయానికి, ప్రతి సెకండ్కి వాళ్ళే కారణం. సరెండర్ టు దెమ్, దట్స్ ఆల్. నాకు తెలిసి అమ్మా నాన్న లివింగ్ గాడ్స్. కొంతకాలం తర్వాత వాళ్ళు పోతారు. తండ్రి చనిపోతాడు, కొంత తల్లి పోతుంది, మనం పోతుంది. కానీ వాళ్ళని ఎప్పటికీ మర్చిపోకూడదు. ఉన్నంతకాలం వాళ్ళ దేవుళ్ళో చూసుకోవాలి. నాకు సోమన్ బాబు గారు చెప్పారు, నేను మా అన్నయ్య గారు అమ్మాయి పెళ్లి కార్డు ఇవ్వడానికి వెళ్ళాను. నాకు సోమన్ బాబు గారు చాలా అంత డెప్త్ ఉన్న మనిషి నాకు తెలియదు. ఆయన అంతేపటికి హీరోగా చూసేవాళ్ళం కదా. అదే గ్లామర్ గా పాటలు పాడు, గ్లామర్ బాయ్ కదా ఆయన. సొగ్గడు సోమన్ బాబు గారు అంటాం కదా. ఆయనకంటే అదే ఇష్టం ఉండదు. ఒక జనరేషన్ ఆయన ఫ్యాన్సే కదా. నేను మా అన్నయ్య గారు అమ్మాయి కార్డు ఇవ్వడానికి వెళ్ళాను. ఆయన అప్పటికి సినిమాల నుంచి మానేశారు. వేరే చాలా విషయాలు మాట్లాడాను. వన్ ఆఫ్ హ్యాడ్ ఫైనస్ట్ డిస్కషన్ ఆయనతో. అదే ఆయన ఎందుకో నేనంటే ఇష్టం అంటే ఆయనకి. ఎందుకంటే ఆయన ఏదో సీరియల్ చూసి ఆయన ఇంట్లో ఖాళీగా అంటే అప్పటికి మారిపోయి ఇండస్ట్రీ వదిలేసిన తర్వాత ఆయనకు ఖాళీ దొరికేది, సీరియల్ చూసేవాడు. నన్ను ఆ సీరియల్ చూసి నా గురించి ఏదో అప్రిషియేట్ చేస్తే నేను సరసంతాను. ఆయన అప్రిషియేషన్ అంటే నేను ఎక్స్పెక్ట్ చేయాలి. నేను నన్ను కూడా చూస్తాడులే టీవీలో అనుకున్నా. ఆయన టీవీ సీరియల్ చూసేవాడు. ఆ మాటల సందర్భంలో మాట నాడు ఆయన, నా బాబు గుర్తుపెట్టుకో, అమ్మ నాన్న ఎప్పుడు జాగ్రత్త చూసుకో, ప్రేమగా చూసుకో. ఇంకా వాళ్ళు నీకు ఆల్టర్నేటివ్ లేదు అమ్మ నాన్నకి. వాళ్ళు మాత్రం ప్రేమగా చూసుకోండి లైఫ్లో. అది అప్పటికి మేము అదే జోన్లో ఉన్నా కూడా అది ఇంకొంచెం ఒక గొప్ప వ్యక్తి మనకు చెప్పాడు. ఎంతో చెప్పారు మహానుభావుడు సోమన్ బాబు గారు. సో అలాంటి వ్యక్తులు చెప్తున్నారు. నేను ఆల్రెడీ దాంట్లోనే ఉన్నా కూడా అది ఇంకొంచెం ఇంకా బలంగా తయారవటానికి కరెక్ట్. సో వాళ్ళది తప్పు కాదు, వాళ్ళు అలా ఉంటారు. నీ ఏం లోపం చేశాడని కోపం ఉంది. సో వాట్ నువ్వు మాట్లాడలేవా? నీ నోటికి ఏమైపోయింది, నీ గొంతుకి ఏమైపోయింది, పేమకేసాడు ఎవడన్నా, అది చెప్తాడు. సో ఎనీ ఫాదర్ ఈజ్ నాట్ ఫెయిల్యూర్, గుర్తుపెట్టు. ఎనీ ఫాదర్ ఈజ్ నాట్ ఫెయిల్యూర్. అంటే కమ్యూనికేట్ ఆయన కూడా చేయకపోతే మీకు రీచ్ అయ్యింది కదా. అది చేయకపోతే ఏంటంటాను, నీ మాట్లాడు, ఏనా భోంచేసావా, ఎక్కడున్నావు, అది కమ్యూనికేషన్ కదా. అంటే ఆల్వేస్ పీపుల్ థింక్ వెర్బల్ కమ్యూనికేషన్ అన్నా. దెర్ ఇస్ నాన్ వెర్బల్ కమ్యూనికేషన్. ఏనా అని భుజం మీద చేయేస్తుంది, ప్రేమ కదా. నానా స్కూల్కి వెళ్ళావా అని అంటాం, ప్రేమ కదా. మార్క్స్ ఎలా వచ్చినాయి, ఎట్లా ఉన్నావు, ఎన్ని ప్రేమ కదా. ఎంతసేపటికి వెర్బల్ కమ్యూనికేషన్ మీద ఎందుకు డిపెండ్ అవ్వాలి? నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ ఉంది కదా. అది అర్థం చేసుకునే జ్ఞానము, నాలెడ్జ్ మాకు లేకపోవటం, ఐ కాంట్ సే మిగతా నాకు లేకపోవటం నా మైనస్ పాయింట్. అది ఒక్కటే ఆ ఒక పీరియడ్ ఆఫ్ ఆయనది మిస్ అయ్యారని ఫీలింగ్ ఉంటుంది. మీరు ఇండస్ట్రీకి వచ్చి అంటే యువర్ సక్సెస్, మెగాస్టార్ చిరంజీవిగా ఆయన సక్సెస్ అన్నది ఇంకా వాట్ యు కాల్ ఇన్కంపారబుల్ సక్సెస్. ఆయన చాలా ఆనందం, ఇన్కంపారబుల్. ఆయన ఎప్పుడైనా మీ దగ్గరైనా కనీసం ఎక్స్ప్రెస్ చేశారు? ఆయనతో అని ఉండరు, చిరంజీవి గారితో అనే అవకాశం తోటి కూడా. అంటే ఆయన చాలా ఫ్రెండ్స్ దగ్గర వాళ్ళ దగ్గర అన్నట్టు నాకు తెలుసు. తర్వాత మా దగ్గర కూడా ఆయనకి ఎట్లా ఉండేదంటే, మా అన్నయ్యని చూస్తే నా బిడ్డ ఇంత సాధించాడు, ఇంత తీసుకున్నాడు, ఆడికి ఎవరి రెస్పాన్సిబిలిటీ ఆడి మీద పెట్టకూడదు. నా బాబుని ఏదో చేయాలన్న ఆడేదో అంటాడు, నా బాబుని ప్రొడ్యూసర్ చేస్తానంటాడు,
వాడికి ఎందుకు లేనిపోయిన రెస్పాన్సిబిలిటీ? అరే నువ్వు చదువుకొని నువ్వు ఏదో చెయ్యి, వాడి మీద ఎందుకు పడతావు? ఇంత తిట్టుకున్నాడా? చెప్పేవారు అలా తిట్టేవాడు. ఎందుకురా వాడి గురించి పట్టించుకుంటావు, నువ్వు చూసుకో వాడు అది అని చెప్పి చేత కదా ఆయనకి. కానీ ఆయన బాధ ఏంటంటే నా పెద్ద కొడుకు మీద ఇంత బాధ్యత పడదు కదా, ఈడు చదువుకున్నాడు కదా, నువ్వు చదువు వాడు అయ్యాడు కదా, నువ్వు కూడా అలాంటి అడిగేవాడే. తర్వాత అన్నయ్యే మొండికేసి లేదు నేను ఆయన చూసుకుంటాను, నాకు కావాలి, నేను నాది బాధ్యత అని చెప్పి. అలాగే మా చెల్లి పెళ్లి బాధ్యతలు కానీ మా అందరి బాధ్యతలు అన్నయ్య ఎప్పుడు తీసుకున్నాడు. ఆయనకి ఎంత ఆనందం అంటే నా కొడుకు కదా ఇంత బాధ్యతలు తీసుకున్నాడు, నేను వయసులో నెరవేర్చాల్దాం అనుకున్న బాధ్యతలని నా పెద్ద కొడుకు తీసుకున్నాడు. అందుకని అన్నయ్య అంటే అపారమైన గౌరవం, అపారమైన ఇష్టం. కానీ అన్నయ్యకి నాన్న చూస్తే చిన్న భయం ఉండేది. అంటే భయం అంటే ఎంత రిటైర్ అయిపోయినా సరే గౌరవం చిన్న భయం ఉండేది. మా గౌరవం అనేది ఎట్లాగ ఉంటుంది, అది 100% ఉంటుంది. నాన్నకేమో అన్నయ్య చూస్తే గౌరవం ఉండేది. నాన్న తెలియకుండా అన్నయ్య కొంచెం పెద్ద వయసు వచ్చిన తర్వాత ఎందుకులే పెద్దోడితో అని చెప్పి కొంచెం భయపడేవాడు ఆయన కూడా. అన్నయ్య గబుక్కిరి ఏదైనా ఉంటే మొహం మీద వేసేవాడు. కొంచెం వయసు వచ్చిన తర్వాత కొంచెం ఆయనకు కొంచెం చనువు వచ్చింది, ఆయన అడిగేవాడు. అలాగా నాన్న అన్నయ్య మధ్యలో ఒక చిన్న ఏంటంటే ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఉండేది. ఆయన ఏదన్నా అంటే ఈయన కొంచెం ఫీల్ అయ్యేవాడు, ఈయన అన్నయ్య ఏదన్నా నాన్న ఏదన్నా అంటే అన్నయ్య ఫీల్, ఆ చిన్న ఇది మళ్ళీ ప్యాసిఫై అంటే చాలా ఒక మంచి అట్మాస్ఫియర్ ఉంది. చాలా చాలా హ్యాపీ ఆయన అన్నయ్య విషయంలో. అంతకంటే నా పెద్ద కొడుకు కన్నా ఎవరు అంత బాధ్యత తీసుకుంటారు అనేది. సో ఈ వాజ్ ఓన్లీ కన్సర్న్డ్ అబౌట్ ఇంత బాగా తన వంతు రెస్పాన్సిబిలిటీస్ ని నిర్వర్తిస్తున్నాడు పెద్ద కొడుకు అన్న యాంగిల్లోనే. అంటే ఆయన పెద్ద కెరీరు, పెద్ద హీరో, హైయెస్ట్ రెమ్యూనరేషన్స్, హైయెస్ట్ పీక్ సక్సెస్, వీటి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉండేది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.